మార్కెట్లో మామిడి ధర పడిపోయిందా? అదే మామిడి ఇలా చేస్తే డబుల్ లాభం. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, పెన్మూర్ వాయిస్ తెలుగు ఛానల్కి స్వాగతం. మామిడి సీజన్ వచ్చిందంటే రైతులకు ఆనందం. కానీ మార్కెట్లో ధరలు పడిపోతే అదే మామిడికి భారంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది రైతులు ఎంచుకుంటున్న సరికొత్త మార్గం మామిడి డ్రై చేయడం. తాజా మామిడి పండు రసంతో నిండిపోయి ఉంటుంది. కానీ అదే మామిడి ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టినప్పుడు అది పూర్తిగా కొత్త రూపం దాల్చుతుంది. మొదటిగా మామిడిని శుభ్రంగా కడిగి సన్నని ముక్కలు కోస్తారు. తర్వాత వాటిని నేరుగా ఎండలో లేదా డ్రైయర్లో ఉంచుతారు. కొన్ని రోజులు మామిడి ముక్కల్లోని నీరు పూర్తిగా ఆవిరైపోతుంది. దీంతో మామిడి ముక్కలుగా చిన్నగా గట్టిగా మారుతాయి. రంగుల విషయానికి వస్తే గాఢ పసుపు లేదా బ్రౌన్గా మారుతుంది. రుచి విషయానికి వస్తే ఇది మరింత తీపిగా ఉన్న పెద్ద ప్లస్ ఏమిటంటే ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇది మరింత తీపిగా కొద్దిగా పుల్లతో కూడిన ప్రత్యేకమైన టేస్ట్ ఇస్తుంది. చూడటానికి క్యాండిల్ లాగా అనిపిస్తుంది. ఇంకా మార్కెట్ విషయానికి వస్తే డ్రై మామిడికి మంచి డిమాండ్ ఉంది. ప్యాకెట్లో అమ్మితే ధర కూడా ఎక్కువగా వస్తుంది. విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది. కానీ ఈ ప్రక్రియ అంత ఈజీ కాదు. సరైన సూర్యకాంతి, శుభ్రత మరియు సమయం చాలా అవసరం. ఎండ సరిగా లేకపోతే లేదా తేమ ఎక్కువగా ఉంటే మామిడి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. రైతుల కోణంలో చూస్తే తక్కువ ధర వచ్చినప్పుడు మామిడిని ఇలా డ్రై చేసి అమ్మితే కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇది ఒక మంచి ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మామిడి డ్రై చేయడం ద్వారా దాని నిల్వ కాలం పెరుగుతుంది, రుచి మారుతుంది మరియు మార్కెట్ విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. ఇది వరకు మామిడి డ్రై ప్రాసెస్ పై ప్రత్యేక కథనం మీ పెన్మూర్ వాయిస్ తెలుగులో.